రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లకు కొనుగోలు చేసేలాగా నిర్ణయం తీసుకుంది మెట్రోని అని వివరించారు. ఇందుకోసం ఐఆర్ఎఫ్సి ద్వారా రుణం పొందేందుకు అంతా సిద్ధం చేసుకున్నామని, ఇందుకోసం 84 కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించామన్నారు. ఈక్విటీ కింద 1,400 కోట్లు జమ చేశామన్నారు. 13,400 కోట్లకు 4% వడ్డీకి 20 ఏళ్లకు ఒప్పించామని కూడా చెప్పారు. తాము ఇంత చేస్తే మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారు అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు, ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు, నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరోవైపు మెట్రో విస్తరణ జరగకుండా అడ్డుకుంటున్న కుట్రలో కేటీఆర్ కూడా ఉన్నారని సీఎం రేవంత్ విమర్శించారు. కేటీఆర్ కుట్రలను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. కేటీఆరే దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం, అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుండు. నా నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. సీఎం రేవంత్ ఆరోపణలు ఇలా ఉంటే మెట్రో విస్తరణపై నిన్న కిషన్ రెడ్డి స్పందించారు. మెట్రో సెకండ్ ఫేజ్ కి కేంద్రం అంగీకరించిందని, ఇందుకోసం 50% నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫస్ట్ ఫేజ్. మోడీ గారు వచ్చి ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తా ఉన్నాను. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం.